మహబూబ్నగర్ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం ఇటీవల కాలంలో గత 4 రోజుల నుంచి ఢిల్లీ పర్యటనలు పూర్తి చేసుకున్నటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు మహబూబ్నగర్ అభివృద్ధి ఎలా ఉంది, ఏ విధంగా సాగుతున్న విషయాలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇటీవల కాలంలో మీరు ఢిల్లీ వెళ్ళారు, రైల్వే పనులపైన ఎంపీతో కలిశారు, మాట్లాడారు. కేంద్రం ఎలా సహకరిస్తుంది, కేంద్రం ఎలా సపోర్ట్ ఇస్తుంది, రైల్వే పనులు ఎలా కొనసాగుతున్నాయి, దీనిపైన మీరేమంటారు? శాసనసభ్యుడిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఈరోజు రాజ్యాంగంలో కేంద్రానికి కొన్ని ప్రత్యేకమైన నిధులు విధులు, రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకమైన నిధులు విధులు ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. కేంద్ర పరిధిలో ఉన్న అంశాలలో కేంద్రంతో మాట్లాడాలి, రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలు రాష్ట్రంతో మాట్లాడాలి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎట్లయితే మేము వెళ్ళి మా సమస్యల గురించి చెప్తామో, కేంద్ర పరిధిలో ఉన్న అంశాల పట్ల కేంద్ర మంత్రులను కలవడం అనేది కూడా మా రాజ్యాంగ పరిధిలో మా విధుల్లో ఒకటి. అందుకే ప్రతి 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న వివిధ మినిస్ట్రీస్లో మన జిల్లాకు సంబంధించిన పనులు కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించిన పనులు కావచ్చు, వాటి సాధన కోసం రెగ్యులర్గా వాళ్ళని కలుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ప్రజాప్రతినిధి ఎంపీగా కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ గారు ఉన్నారు కాబట్టి వారి సహకారం కూడా తీసుకుంటా ఉన్నాం. అభివృద్ధికి పార్టీలు అవరోధం కాదు, పార్టీల వ్యక్తుల మధ్య మంచి సంబంధాలు ఉండకూడదని కూడా ఎక్కడ లేదు. మనం అల్టిమేట్గా మనల్ని గెలిపించింది ప్రజలు కాబట్టి ఆ ప్రజల కోసం అందరూ కలిసి నడవాల్సిన అవసరం ఉంది. ఈ గతంలో 1952 జనరల్ ఎలక్షన్స్ నుంచి 2014 దాకా అదే వరవడి ఉండే. కానీ ఆ 10 సంవత్సరాల్లో రాజకీయ పార్టీల నాయకులు అంటే ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోవాలి, ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకోవాలి, అసలు వాళ్ళు వీళ్ళు కలిసి ప్రజల గురించి ఆలోచించొద్దు అనే ఒక వికృతమైన మనస్తత్వాన్ని గత పాలకులు ప్రవేశపెట్టారు తెలంగాణలో. కాబట్టి వాటన్నిటిని దూరం చేయాలి, అందరూ కలిసి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి. అదే రాజ్యాంగ స్ఫూర్తి. దాన్ని మేమందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. మీరే అన్నారు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి విద్య వైద్యం పైన దృష్టి పెట్టాము, వైద్య రంగంలో కూడా మార్పులు చేయబోతున్నాము, విద్యలో అనేక మార్పులు చేశాము మహబూబ్నగర్ విద్య కోసం. ఇప్పుడు వైద్యం పరిస్థితి ఎలా ఉంది? వైద్య విభాగంలో మనకి ఇప్పటికే చూసాము అనేక అపోహలు వచ్చాయి, దీనిపైన ఏమంటారు? వాస్తవంగా సామాన్య ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్లో పోయి మెరుగైన వైద్యం అందుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ గతంలో లేకుంటే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బెనిఫిట్ని ఈరోజు అందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. ఎంప్లాయీస్ కోసము హెల్త్ కార్డ్స్ను కూడా ప్రవేశపెట్టబోతూ ఉన్నాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులను కూడా గతంలో అనౌన్స్ చేసినారు కానీ అవి రాలే. వాటన్నిటినీ కూడా బడ్జెట్ కేటాయించి ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ విషయానికి వస్తే త్వరితగతిన నిధులు కేటాయించి ఇక్కడ ఉన్న హాస్పిటల్ని నిర్మాణం పూర్తి చేసుకోవాలి. ఉన్న హాస్పిటల్స్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ఉన్నాం. గత 2 సంవత్సరాలు విద్య మీద దృష్టి పెట్టినాము. మంచి మార్పులు వస్తూ ఉన్నాయి, ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ రాబోయే కాలంలో వైద్యం మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలా. ప్రైమరీ ఆబ్జెక్టివ్ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలా, ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకేమైనా నిధులు ఏమి ఉంటే ప్రయత్నం చేసి ఆ నిధులను తీసుకురావాలి. ఈ రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రైల్వే పనుల విషయంలో కావచ్చు, విద్య వైద్య విషయంలో కూడా ముందుండి దానికోసం అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీల నాయకులతో కలిసి కూడా పనిచేస్తామని చెప్పేసి పరోక్షంగా చెప్తున్నటువంటి పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.